షేప్ వేస్తున్నాయి, ఆర్ట్ సింబల్ వేస్తూ ఉన్నాయి. కనబడుతుందా మీకు? కనబడుతుంది కదా డిఫరెన్స్. బోయింగ్ విమానం ఎంత పెద్దగా ఉంది, ఎయిర్ ఇండియా విమానం ఎంత పెద్దగా ఉంది అనేది. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. ప్రజెంట్ నేను మన బేగంపేట ఎయిర్పోర్ట్లో ఉన్నా. నేను వింగ్స్ ఇండియా 2024 ఎగ్జిబిషన్కి వచ్చిన. చూడండి నా వెనకాల బోయింగ్ 777X. ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారి కాకుండా వేరే దారిలో 1 కిలోమీటర్ లోపలికి వస్తే గేట్ నెంబర్ 6 కనబడ్డది. ఆఫ్లైన్ టికెట్లు అయిపోతే ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకోమన్నారు. నేను బుక్ మై షోలో టికెట్ బుక్ చేసుకుని 950 పడింది. అక్కడి నుంచి లోపలికి ఎంట్రీ అయినా. ఇక్కడికి లోపలికి ఎంట్రీ కాగానే ఇక్కడ ఫైర్ స్టేషన్ అనేది ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఫస్ట్ టైం బేగంపేట ఎయిర్పోర్ట్ లోపలికి వచ్చిన. వే టు ఎగ్జిబిషన్. ఆల్రెడీ అందరూ దాదాపు వెళ్ళిపోయి వస్తూ ఉన్నారు. నేను లేట్ అయినా. టైం యాక్చువల్గా 4:20 అవుతుంది. ఎంత తొందరగా వద్దాం అనుకున్నా అంత లేట్ అయిపోయింది. ఫాస్ట్ వెళ్ళాలి, లేట్ అయింది. పైకి క్లోజ్ చేస్తారంట. లోపలికి ఎంట్రీ ఇచ్చినాం. లోపలికి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇది అంటున్నది ఇట్లా వింగ్స్ ఇండియా 2024. చాలా మంది ఉన్నారు లోపల. లోపలికి ఎంట్రీ ఇచ్చిన తర్వాత విమానాల బ్రాండ్లకు సంబంధించిన అనేక స్టాల్స్ ఉన్నాయి. రైట్ సైడ్ మనకి ఎయిర్ ఇండియా ఉంది, లెఫ్ట్ సైడ్ లో బోయింగ్ కనబడుతుంది. ఏ లైన్ ఎటు పోతుందో అసలు అర్థమైతలేదు. లోపలికి ఎంట్రీలలో కూడా తెలుస్తలేదు. ఈ రోజే లాస్ట్. మనం చాలా లేట్ చేసినాం. ఓహో, 30 మీటర్ల డిస్టెన్స్ నుంచి చూడాలి మనం వీటిని. చూడండి, చూడడానికి చాలా మంది వచ్చిళ్ళు. మనం ఇప్పుడు ఆ వైపు నుంచి వచ్చినాం. లోపలికి ఎంట్రీ అయ్యగానే ఇక్కడ చిన్న ప్లేలు ఉన్నాయి, ఇవి విన్యాసాలు చేయడానికి, ఎయిర్ షో చేయడానికి. ఎదురుగా హెలికాప్టర్ కనబడుతుంది కదా, ఈ పక్కన చిన్న చిన్న ప్లేన్లు ఉన్నాయి. అట్ లాస్ట్కు బోయింగ్ విమానం కనబడుతుంది మనకు పెద్ద. ఇందులో మనకు 2 సీటర్ హెలికాప్టర్ ఉంది, 4 సీటర్ హెలికాప్టర్ ఉంది. 2 సీటర్ హెలికాప్టర్ ధర దాదాపు 58 లక్షలు ఉంది. ఇంకా పైకి వెళ్ళే కొద్దీ దాదాపు 4 కోట్లు 5 కోట్ల వరకు కూడా ఉన్నది. ఈ హెలికాప్టర్ స్పీడ్ 120 కిలోమీటర్ల నుండి 200 కిలోమీటర్లు ఉంది. ఇక్కడ చిన్న విమానాల నుండి పెద్ద విమానాల వరకు, చిన్న హెలికాప్టర్ నుండి పెద్ద హెలికాప్టర్ వరకు చాలా మనకు కనబడుతున్నాయి. ఈరోజు లాస్ట్ రోజు కాబట్టి కొన్ని మనకు కనబడుతున్నాయి. ఇక వీటి ధర చూసుకున్నట్టయితే మన ఇండిగో విమానాలు ఉన్నాయి కదా, A320 మోడల్, అవి వాటి ధర దాదాపు 660 కోట్లు. అదేవిధంగా వీటి గరిష్ట స్పీడు 850 కిలోమీటర్ల నుండి 950 కిలోమీటర్లు పోతే ఒక గంటకు. ఎంప్లాయీస్ మొత్తం రికమెండేషన్స్ లోపలికి వెళ్ళి చూడడానికి. ఎయిర్ హోస్టెస్ ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ స్టాల్ మనకు కనబడుతుంది. ఇక ఈ బేగంపేట ఎయిర్పోర్ట్ మన సీఎంలు పిఎం లాంటి పెద్ద పెద్ద విఐపీలకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. నార్మల్గా జనరల్ ప్రయాణం చేసే వాళ్ళు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. ఒక్కసారి ఎయిర్ బస్ విమానం చూద్దామని అనుకున్నా. చాలా పెద్దగా ఉంటుంది అక్కడ. ఎంత పెద్దగా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఆహా, ఇక్కడ ఎయిర్ ఇండియా విమానం పెద్దగా ఉంది, చూద్దాం. బోయింగ్ విమానం కూడా ఇక్కడనే ఉన్నది, చూద్దాం ఎంత పెద్దగా ఉందో ఒకసారి. ఫాస్ట్గా చూడండి వెనకాల సైడ్. ఇటు వెళ్ళాలి మనం. అక్కడ ముందుకెళ్ళి అట్లకెళ్ళి మళ్ళీ వెనక తిరగాలి. ఇటు ఫాస్ట్గా వెళ్ళాలి. ఇది మొత్తం రేకుల షెడ్ మాదిరిగా ఉన్నది. పాత ఎయిర్పోర్ట్ కదా. ఇటు మనకి ఎంట్రీ లేదా? వామ్మో, ఇది మామూలుగా లేదు, బీభత్సం పెద్దగా ఉంది ఎయిర్ ఇండియా విమానం. ఇది అస్సలు ఉంది. చూడండి, ఇది ఎయిర్ ఇండియా విమానం మస్తు పెద్దగా ఉంది. దీని పక్కన బోయింగ్ విమానం ఉంది. బోయింగ్ 777, బోయింగ్ 777X. ఇదే పెద్ద విమానం అన్నింటికంటే. ఇదే ప్రపంచంకి వెళ్ళి అత్యంత పెద్దదైన ఖరీదైన విమానం బోయింగ్ 777X. పక్కన ఎయిర్ బస్ A350 విమానం ఉంది కదా, దీన్ని ఎయిర్ ఇండియా వాళ్ళు కొనుగోలు చేశారు. ఈ 2 కంపెనీలు, ఎయిర్ బస్, బోయింగ్ కంపెనీలే అత్యంత పెద్ద విమానాలు తయారు చేసే కంపెనీ ప్రపంచంలో. బోయింగ్ 777X ధర దాదాపు 3,672 కోట్లు మన ఇండియన్ కరెన్సీలో. ఇంత ఖరీదైన విమానం కలిగి ఉన్న మన ఏకైక ఇండియన్ కేఏ పాల్ గారు. ఈయన దగ్గర 747 బోయింగ్ విమానం ఉంది. లోపలికి అట్లా తీసుకెళ్తున్నారు దాన్ని. టైం ఇప్పుడు 10 minutes to 5 అవుతుంది. చూస్తున్నారు కదా, అక్కడ మన బండారు దత్తాత్రేయ గారు వచ్చిళ్ళు. అటు వెళ్ళిపోతా.
ఈ బేగంపేట ఎయిర్పోర్ట్ను 1930లో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారు నిర్మించారు. ఆ తర్వాత ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి శంషాబాద్ ఎయిర్పోర్ట్ను నిర్మించడం జరిగింది మన కాంగ్రెస్ హయాంలో. ఈ బోయింగ్ 777X విమానానికి వెనక 6.5 12 టైర్లు, ముందు 2 టైర్లు, మొత్తం 14 టైర్లు ఉన్నాయి. అదేవిధంగా ఎయిర్ బస్ A350 విమానానికి వెనక 4 8 టైర్లు, ముందు 2 టైర్లు, మొత్తం 10 టైర్లు ఉన్నాయి. అందరూ ఈ బోయింగ్ విమానం ప్లస్ ఎయిర్ బస్ ఉంది కదా, ఈ 2 విమానాలు ఎప్పుడు బయలుదేరితే చూద్దామని అన్నారు. చూడండి జనాలు అందరూ కుప్పలు తెప్పలు ఎట్లా చూస్తూ ఉన్నారు. అందరు చాలా మంది ఇట్లా ఫోటో తీసుకుంటా ఉన్నారు. ఒక వ్యక్తికి 750 రూపాయలు టికెట్ అయినా సరే పెట్టుకొని దీన్ని చూడడానికి వచ్చాలంటే గ్రేటే. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఇట్లా ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంటుందట. బోయింగ్ విమానమే ఇప్పుడు యూఎస్కి వెళ్ళాలి కదా, దగ్గర 16 గంటల జర్నీనంట. జనాల కోలాహలం ఇక్కడ. ఓహో ఆహా, అందరు అరుపులు కేకలు వేరే లెవెల్ ఉన్నాయి. చూడండి ఎంత నీట్గా కనబడతాయా. ఇప్పుడు అన్నీ మళ్ళీ కిందికి వస్తున్నాయి. ఓ దారుణం. అందరూ వీడియో తీస్తూ ఉన్నారు ఇక్కడ. మళ్ళీ వస్తుంది చూడండి, అట్లా తిరుగుతానే కింద పడినట్టుగా. చూడండి కింద పడ్డట్టు చేస్తా ఉన్నాను. ఓ యాక్సిడెంట్ అయినట్టు చేస్తా ఉన్నాను. చూడండి హార్ట్ షేప్ వేస్తున్నాయి, హార్ట్ సింబల్ వేస్తూ ఉన్నాయి, కనబడుతుందా? అది ఇందాక హార్ట్ షేప్ అయితే సూపర్ వేసారు. అక్కడనే ఒక్క దగ్గర ఉన్నది చూడండి, కంట్రోల్ తప్పినట్టు కింద పడిపోయినట్టు చేస్తా ఉన్నది. ఇంకా 3 ఎక్కడ పోయినాయి చూడండి, కింద పడిపోయినట్టు చేస్తా ఉంది. మొత్తం అది బ్యాలెన్స్ తప్పినట్టు అదుపు తప్పినట్టు చేస్తా ఉంది. ఎయిర్ ఇండియా విమానం పోతుంది, అందరు బాయ్ బాయ్ చెప్తా ఉన్నారు. చూడండి ఎగ్జాక్ట్గా 6కి అట్లా బయలుదేరుతా ఉంది బేగంపేట ఎయిర్పోర్ట్. స్టార్ట్ అయింది. టైం తీసుకుంటారు. బాయ్ బాయ్ చెప్తా ఉన్నారు అందరు దానికి. చూడు అక్కడ దాని బోయింగ్ కు సపరేట్ ఒక వెహికల్ తీసుకెళ్తా ఉంది దాన్ని. కెమెరాలు కూడా పట్టట్లేదు విమానం. దానికి నాకు ఒక మినిమం 300-400 మీటర్స్ డిస్టెన్స్ ఉంది. వస్తుంది స్పీడ్గా. నెక్స్ట్ బోయింగ్ రెడీగా ఉంది. మామూలు లేదు బోయింగ్. 400 మీటర్స్ డిస్టెన్స్ ఉన్నది దానికి. నాకు అయినా సరే చూడండి కెమెరాలో పట్టట్లేదు ఇది. బోయింగ్ దూసుకొస్తుంది.
ఇండిగో కూడా సిద్ధంగా ఉన్నది. బోయింగ్ ఘోరంగా సౌండ్ వస్తాను దానికి దీనికి పెద్దది. అందరు వెళ్ళిపోతూ ఉన్నారు. లేట్గా వచ్చినా సరే దాదాపు విమానాల విన్యాసాలు అవన్నీ చూసినాం మనం. ఎయిర్ షో అది హార్ట్ సింబల్ వేశారు కదా, అది సూపర్ ఉంది అసలు. ఇట్లాంటిది ఇంతవరకు చూడలే నేను. సరే 950 రూపీస్ పోయినాయి, బట్ అయినా సరే ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ మనకి ఇది. మళ్ళీ మనకు చూస్తామో లేదో తర్వాత. చాలా భయంకరంగా ఉన్నది ఇది, మామూలుగా లేదు. పోస్ట్ మేక్ ఇన్ ఇండియా. పైన పంక ఉంది కదా ఫ్యాను, అది తాళ్ళతో కట్టిన తీగలతోటి కదలకుండా. చూడు ఇందాక విన్యాసాలు చేసినాయి కదా ఇవే, ఈ చిన్న ఇందాక విన్యాసాలు చేసినాయి కదా గాలిలో. 1 2 3 4 ఇవే 4. ఇవన్నీ ఫారినర్లే డ్రైవ్ చేసేదట ఇందాక. అది ఆస్ట్రేలియా సింబల్, అమెరికా సింబల్ అనుకుంటుంది, అమెరికన్ ఫ్లాగ్ అనుకుంటుంది. ఇది ఎయిర్ బస్ వాళ్ళ స్టాలు. వెల్కమ్ టు ఎయిర్ బస్. విమానాల బొమ్మలు నేల కనబడుతున్నాయి కదా, ఎయిర్ బస్ వాళ్ళది. బోయింగ్ 777X వాళ్ళదే ఇది. బోయింగ్ మొత్తం తీసేస్తున్నారు వాళ్ళే. Sir, Boeing 777X का price how much? No plane price? Price $187 million. 187 million. $187 million. No. Which country are? Portugal. Huh? Portugal. Okay. Yeah. All are different countries. Oh, okay. Bye. Bye. $170 million. Boeing 777X. నిజం చెప్పిండో అబద్ధం చెప్పిండో ఏం అర్థం అయితే లేదు. ఇవన్నీ టెంట్ తీసేస్తా ఉన్నారు, మనం దారి మర్చిపోతామేమో అనిపిస్తుంది. ఓకే, ఎయిర్పోర్ట్ చాలా పెద్దగా ఉంది కదా, కానీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఇంకా చాలా పెద్దగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్. మా తెలంగాణ స్టాల్ ఎక్కడ ఉందో మరి. ఇదే మనకి ఎగ్జిట్, బయటికి వెళ్ళాలి. ఓకే, ఇది మన విక్స్ ఇండియా 2024 వీడియో. మరిన్ని మంచి వీడియోలతో మిమ్మల్ని కలుసుకుంటాను. ఓకే, బాయ్.